దాని దగ్గరికి వెళ్ళి అడవిలో తీసుకున్నామా? అవన్నీ అక్రమే కదా బేసిక్ అయితే. అవన్నిటి మీద యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు పెద్దిరెడ్డి అక్కడ తిన్నాడు లోపల, పెద్దిరెడ్డి వ్యవహారం కాబట్టి అది కాబట్టి అది ఉంటే గనక ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి దాంట్లో యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కన్సర్న్ ఇప్పుడు అటవీ శాఖ దాన్ని ధృవీకరించాలి. అయితే మళ్ళీ దీంట్లో రివ్యూస్ ఉంటాయి, పునర్రివ్యూస్ ఉంటాయి, చాలా ఉంటాయి. లీగల్ గా చాలా ఫైట్ ఉంటుంది ఇందులో. అంటే స్థానిక అధికారులు అయితే ధృవీకరించారని కదా, ఎంఆర్ఓ విజిలెన్స్ కదా వాళ్ళు చెప్పేది. విజిలెన్స్ అది విజిలెన్స్ తర్వాత మళ్ళీ క్రిందటిసారి అప్పుడేమో పాత నివేదికలు ఉంటాయి వీళ్ళ దగ్గర లీగల్. పాత నివేదికలో లేదని వచ్చింది, కొత్త నివేదికలో వచ్చింది ఉందన్నారు అనుకోండి, ఎట్లాగా అంటారు. ఈ రెండింటి కాంట్రడిక్షన్. అప్పుడు ఏమంటారు, థర్డ్ పార్టీ కింద సెంట్రల్ వాళ్ళని పంపించండి అంటారు. అప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసు ఎప్పుడు శిక్ష పడింది, అతను అట్లాగే జరిగింది. అది కర్ణాటక అడవా ఆంధ్ర అడవా ఈ లెక్కలు తేల్చడానికి సెంట్రల్ వాళ్ళని పంపించి చాలా పెద్ద లెక్క అయింది. అట్లాంటి స్టేజీలకు పోతారు ఇందులో. అవును సార్, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ముప్పేట దాడి అయితే కనిపిస్తుంది. ఒక పక్క అధికారులని అరెస్ట్ చేయడం, లేదంటే నాయకులందరినీ, ఇప్పుడు ఇలా మనం అనుకున్న నాయకులందరినీ టార్గెట్ చేయడం. మరో పక్క ఓకే ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తుందా లేదనేది, అలాగే మరో పక్క రాజీనామాలు. ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి కార్యాచరణ భవిష్యత్